అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చేపల కూర చేస్తున్నానండి. చేపలు తీసుకున్నా, వాలుగండి నేను తీసుకుంది. మా ఇంటికి అడిగి చేపల అమ్మ వచ్చింది, వాలుగా తీసుకున్నా. ఇది ఉప్పు పసుపు పెరిగేసి బాగా కడిగి పెట్టుకున్నానండి, క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇది వాలుగాకి. దీనికి కావాల్సిన మసాలా అండి: ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయ, ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు, అల్లము, జీలకర్ర, మెంతులు, ధనియాలు, కొంచెం ఆవాలు, పసుపు, ఉప్పు, పసుపు. ఈ ఉంటే సరిపోతాయండి. ఇవన్నీ ఓల్ గరం మసాలా మొత్తం మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుందామండి. ఇవన్నీ మసాలా వేసేసాను. ఆయిల్ పెట్టుకున్నానండి, ఆయిల్ కాగింది. కరివేపాకు కడిగి పెట్టుకున్నానండి. రెండు పచ్చిమిరపకాయలండి. మసాలా వేస్తున్నానండి నేను. సరిపోతుంది. ఇది బాగా వేగనిద్దామండి. చూడండి, వేగిపోయింది. ఆయిల్ పై తేలుతుంది చూడండి. కాస్త ఆయిల్ ఉండేటట్టే చూసుకోండి, బాగుంటుంది. ఇదిగోండి, ఇందులో నేను చింతపండు గుజ్జు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి. నాకు 1 కేజీ కాబట్టి ఒక టమాటా మిక్సీ బట్టి వేసుకున్నానండి. గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నా. పెద్ద బాగా పెద్ద సైజు నిమ్మకాయ అయితే కరెక్ట్ సరిపోతుందండి. పులుపు ఉప్పు కారాలు ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి, బాగా తెలుస్తుంది. చేపలను బట్టి వాళ్ళు తినేదాన్ని బట్టి ఉంటుందండి. కాస్త పులుపు తినే వాళ్ళు ఉంటారు. ఇది మరగనిద్దామండి. ఇంకా కాస్త వాటర్ వేసుకుందాం. తెల్లిందండి బాగా. ఇప్పుడు చేప ముక్కలు పెట్టేసుకుందామండి. నేను వీటి చేపలు తలలు తీపిచ్చేసానండి. మా ఇంట్లో ఎవరు తినరు ఈ తలలు, వాలుగ చేపలు అని చెప్పేసి అన్ని తీపిచ్చేసా. ఎప్పుడు తెల్లేటప్పుడు అండి వేసేస్తే బాగా ముక్కకు ఎరిగిపోకుండా బాగా వస్తుందండి. ఇంతేనండి. ఇది ఉడకనిచ్చి మూత ఆఫ్ చేద్దామండి. అలా అన్నీ వేసేసానండి, ఏమీ లేదు. చూడండి, ప్రతిదీ వేసేసాను. కొత్తిమీర వేసుకొని దింపుకోవడమేనండి ఉడికిన తర్వాత. ఇంతే. ఇది కూడా అండి, కూర ఉడికిపోయింది మొత్తము. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకున్నాను నేను. స్టవ్ ఆఫ్ చేసుకొని 1 గంట కదలకుండా ఉంటుంది మాత్రము బాగా ముక్క పట్టుకుంటుందండి. స్టవ్ ఆఫ్ చేశాను. 1 గంట వరకే కదిలించుకుండా ఉంటుంది ముక్క పట్టుకుంటుంది చక్కగా. నేను చేసిన పద్ధతిలో చేసి చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి.